ఫ్రెండ్స్, ఇవాళ మనం బ్యాగ్ హెడ్ తలాడ పెట్టుకున్నావు అని అడుగుతారు కదా, సంచిలో పెట్టుకున్నాడంట. మూవీ స్టార్ట్ అవగానే 400 సంవత్సరాల కంటే పాతదైన ఒక ఇల్లు చూపిస్తాడు. అది చాలా పెద్ద కోటలా ఉంటది. చూడడానికి 4 సంవత్సరాల ముందు కట్టిన వాటికంటే గట్టిగా ఉంటది. ఇప్పుడు ఈ బిల్డింగ్ ఓనర్ అయిన ఓవెన్ ని చూపిస్తారు. ఈ కోట మొత్తానికి ఓనర్ ఇతను ఒక్కడే. అంతకుముందు ఈ కోటలో ఈ ఓవెన్ ఓ పబ్బు కూడా నడిపేవాడు. ప్రజెంట్ అయితే ఎత్తేసాడంట, కానీ ఆ పబ్బు వస్తువులన్నీ ఇప్పటికీ అలాగే ఉన్నాయి. సర్లేండి, మనం ఓవెన్ ఇంట్లోనే ఉంటే ఇతన్ని కలవడానికి ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఉంటాడు. ఇతన్నేమో నీలు ఇంకా ఓవెన్ ఇద్దరు తలుపు సందులో నుంచి ఒకరి కళ్ళల్లో ఒకరు కళ్ళెట్టి చూస్తూనే ఉంటారు. కాసేపుడు ఓవెన్ నీలుని లోపలికి వచ్చే అంటాడు. లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి మన నీలు ఒకటే ఏడుపు. నేను దాన్ని కలవాలి, మాట్లాడాలి, నాకు ఒకే ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడు అని అడుగుతుంటాడు. ఆ గోడ లోపల ఉన్న నా వైఫ్ నేను కలవాలి అని చెప్పి గోల్ చేస్తుంటాడు. దానికి ఓవెన్ ఏమంటాడంటే, మిగతా అందరికి చెప్పినట్టే నీకు కూడా నేను చెప్తున్నాను, నీకంత ఛాన్స్ లేదు కానీ బయటికి వెళ్ళిపో అని అంటాడు. అన్నోడైతే ఒక అట్ట డబ్బులు తీసి, ఇదిగో ఈ డబ్బులు తీసుకొని ఇప్పుడైనా నా వైఫ్ ను కలవనివ్వు అని చెప్పి అంటాడు నీలు. ఓవెన్ గాడేమో, ఎంతమంది డబ్బులు, ఎన్ని డబ్బులు, నాకేం డబ్బులు వద్దు, నేను కలవనివ్వను, నాకు వద్దు, ఇక్కడి నుంచి వెళ్ళిపోవని అంటాడు. అప్పుడే మనకి చాలా డౌట్లు వస్తాయి. అసలు నీలు వాళ్ళ వైఫ్ ఎవరు? అంతమంది వచ్చి వాళ్ళ ఆవిడని ఎందుకు జనాలు కలవా అనుకున్నారు, వాళ్ళకి ఈడెందుకు నో చెప్పాడు. అయినా అసలు ఆవిడ గోడ లోపల ఏం చేస్తుంది? సైలెంట్ నీలు ఇప్పుడు బయటికి వెళ్ళిపోతాడు. అప్పుడే మన ఓవెన్ ఓ పెగ్గేసేసి వీడియో రికార్డ్ చేస్తూ ఉంటాడు. ఆడే మాట్లాడుకుంటుంటాడు. ఏంది వీడు కూడా యూట్యూబ్ వీడియోలు చేస్తున్నాడంటే అదేం కాదు, ఇప్పుడు మనోడు లాస్ట్ గా ఒక వీడియో చేద్దామని అనుకున్నాడు. ఎందుకంటే ఇతని తర్వాత ఈ ఇల్లు ఈ కోట ఎవరికి వెళ్ళబోతుందో వాళ్ళకి ఇంటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి వీడియో చేస్తున్నాడు. ఏం చెప్తాడంటే, అది ఈ బిల్డింగ్ తోనే కలిసిపోయి ఉంది. అది బేస్మెంట్ లోపల ఉన్న ఒక గుహ లోపల జీవిస్తూ ఉంటుంది. దస్తావేజుల్లో ఇంటి కాగితాల్లో ఇంటి ఓనర్ అని చెప్పి నానేముంది. నేను పోయిన తర్వాత ఇంకొక ఇంటి ఓనర్ ఎవరో ఒకటి వస్తాడు. ఎవరైతే ఇంటి ఓనర్ అయి ఉంటారో ఆ గుహ లోపల జీవిస్తున్న ఆ జీవి ఆ ఇంటి ఓనర్ కి ఇంకా గులాం అయిపోద్ది. చీప్ పని మనిషి లెక్క ఇంకా పని చేయాలన్నమాట. నేను మాత్రం దాన్ని పెంచి పోషించడానికి నా సంకల్పం నాకేను, నా వల్ల కావట్లేదు దాన్ని పెంచడం. ఇంకా తర్వాత ఎవరు వస్తారో దీని ఓనర్ గా ఇంకా మీ ఇష్టం, జాగ్రత్తగా అన్ని చూసుకోండి. లాస్ట్ కి ఏం చెప్తాడంటే, ఆ 2 ప్రపంచాలకి అడ్డుకట్టగా నువ్వు మాత్రమే ఉంటావు. ఏది ఏమైనా దాన్ని మాత్రం నువ్వు అసలు బయటకు వదలకు. అయినా నీకు క్యాసిడ్ చూడాల్సిన అవసరమేమో కాదేమో. ఎందుకంటే ఇప్పుడు నేను వెళ్ళి ఆ గుహని, దాని చుట్టుపక్కల ఉన్న అన్నింటినీ కాల్చి పడేసి బూడిద చేసేయబోతున్నాను. నువ్వు ఎక్కువ బాధపడమాక అని చెప్పి ఆ ప్లేస్ ని తగలెట్టేయడానికి పోతాడు. మొత్తం అంతా పెట్రోల్ పోసేసి తగలెట్టేయడానికి చూస్తూ ఉంటాడు. ముందు బాగా పెట్రోల్ పోస్తూ ఉంటాడు. అప్పుడే మనకు అర్థం అవుతుంటది, అంటే ఈ పాటికి అర్థమై ఉంటది లోపల ఏదో భయంకరమైంది ఉందిరా, అది బయటకు వస్తే ఒక్కొక్కరికి వాతెట్టిద్దిరా అని. మొత్తం మీద పెట్రోల్ పోసి నిప్పంటిచ్చేస్తాడు. కానీ చూస్తుంటే ఈ చుట్టుపక్కల పెద్దగా మంటే అసలు ఎక్కడ అంటుకోవట్లేదు. ఎందుకు అంటుకుంటుంది? ఆడ సిమెంట్ వేసి ఉత్త ఇటుకలు మాత్రమే పెట్టున్నాయి గోడలన్నీ. కనీసం చిన్న గుడ్డ మొక్క కూడా ఏం కనిపించలేదు. ఆడ ఓ కట్ట వేసి మంట ఎత్తేస్తే ఎందుకు తగలేడి పద్ధతి? ఎట్టయితే కొంచెం పెట్రోల్ వేసి మంట అయితే ఎట్టాడు కదా, దానివల్ల పాపం మన అవెన్ గాడు ఇంటినైతే తగలేకపోయాడు, కానీ వాడే అవెన్ లో పడినట్టు కలిపాడు. అలా మండిపోయి ఇంకా పైకి పోతాడు. అయితే ఆ లోపల ఉన్న జీవే తనకేమీ జరగకుండా వాడికి మాత్రమే నిప్పంటుకునేలాగా చేస్తుంది. అలా పెట్రోల్ పోసి నిప్పంటిచ్చిన. లేకపోతే అది ఒకటా రెండా 400 సంవత్సరాల నుంచి ఉందాడా. మరి వీడి తాత మొత్తాలకి ఏమి ఇట్టంటే ఐడియా రాలేదా? వాళ్ళు ట్రై చేసి ఉండదా? ఎన్ని చూసి ఉండదు ఇట్లాంటివి. అది పెద్ద పోటుగాడులాగా ఇప్పుడు వచ్చి మొత్తం తగలేద్దాం అనుకున్నాడు. దాని తర్వాత ఇన్ని సంవత్సరాల పాటు ఈ అవెన్ వాళ్ళ తాత మొత్తాతలు ఎవరు అసలు ఇంటిని చూపించుకున్నారు వాళ్ళందరూ ఫోటోలు 1 by 1 చూపిస్తా ఉంటారు గోడ మీద. కట్ చేస్తే మనకి ఇప్పుడు అక్కాయిని చూపిస్తారు. ఇంక అక్కాయిని చూపించింది చెప్పాలంటే ఏముంటది? పాపం అక్కాయికి ఇల్లు లేదు, ఇంటికి ఓనర్ లేదు, ఆ ఓనర్కి డబ్బులు లేవు. అక్కాయి కూడా ఏ ఫ్యామిలీ లేదు, బాయ్ ఫ్రెండ్ లేదు, బాయ్ ఫ్రెండ్ కి ఫ్యామిలీ లేదు, వాళ్ళ ఫ్యామిలీ దగ్గర కూడా డబ్బులు లేవు. ఒకటే గోల డబ్బులు లేవు అని. అప్పటికే ఇంకా మనకి అర్థమైపోద్ది దీని పెద్దమ్మ కష్టాలన్నీ చూస్తుంటే. ఆ పెద్ద బంగ్లా ఇల్లు నెక్స్ట్ ఈవిడికే రాబోతుంది. ఆ అవెన్ లో మాడిపోయిన అవెన్ గాడే ఈవిడ బాబు అయి ఉంటాడు అని. అయితే అక్కాయి ఎన్నో సంవత్సరాల క్రితమే వీళ్ళ అమ్మా నాన్నని వదిలేసి ఇక్కడికి ఎక్కడికో వచ్చేసిందంట. చూస్తుంటే ఇంటర్మీడియట్ ఎగ్గొట్టి వచ్చేసినట్టుంది. ఎన్నో సంవత్సరాలు అంట. మళ్ళీ పాపం వీళ్ళ అమ్మ కూడా ఈ అక్కాయి వాళ్ళ చిన్నప్పుడే చనిపోయి ఉంటుంది. మొత్తం మీద ఇంటి ఓనర్ దగ్గర ఇల్లు లేక అక్కాయిని బయటికి తోలేసాడు కదా. ఉన్న 4 బట్టలు బస్తాకేసేసుకుని వాళ్ళ ఫ్రెండ్ అయిన కేటీతో పాటు బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు అక్కాయికి ఫోన్ వస్తుంది. ఫోన్ వచ్చిందంటే వచ్చిద్ది ఇంకేమవుతుంది, మీ నాన్న చనిపోయాడమ్మా, ఒకసారి చూడడానికి అమ్మా అని చెప్పి ఫోన్ చేసి ఉంటది. పాపం అక్కాయి ఆ మాట వినగానే ఆ సర్లే చూద్దాం అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్ కాటికి చెప్పిద్ది, వచ్చే కాటి మా నాన్న పోయాడంటే అని చెప్పి. ఆ మాట వినగానే కాటి పోయేదేంటే, మీ నాన్న పోయి చాలా ఏళ్ళు అవుతుంది కదా అని అంటే అప్పుడే అక్కాయికి గుర్తొచ్చింది. నేను స్టార్టింగ్ కలిసినప్పుడే మా నాన్న పోయాడని ఎన్నో సంవత్సరాల క్రితమే చెప్పేశాను కదా అని. ఆ మాట విన్నాక అవునా ఈసారి కన్ఫర్మ్ గా పోయాడులే అని చెప్పి నెక్స్ట్ రోజు ఇంకా వీళ్ళ ఊరికి వెళ్ళిపోయింది. అలా డైరెక్ట్ గా ఇంకెక్కడికి వెళ్ళిద్ది, వాళ్ళ నాన్న చనిపోయాడు కదా, డైరెక్ట్ గా మార్చి వాడి దగ్గరికి వెళ్ళిపోతుంది. అక్కడ ఎందుకు ఉన్నాడు అంటే వీళ్ళ నాన్నేమి హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో జాయిన్ అవ్వలేదు కదా, పాపం అవెన్ లో మాడిపోయాడు. ఇప్పుడు అలా వెళ్ళి చూస్తుంది. స్టార్టింగ్ లో పెద్ద ఫీలింగ్స్ ఏం లేకుండా ఓవర్ చూద్దాంలే అని వచ్చింది, కానీ ఎంతైనా నాన్న కదా. చూడగానే ఇప్పుడు కళ్ళల్లో నీళ్లు వచ్చి కొంచెం ఓవర్ యాక్టింగ్ చేసి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటది. అలా బయటికి వెళ్లే టయానికి కరెక్ట్ గా అక్కడికి లాయర్ వస్తాడు. లాయర్ ఇప్పుడు అక్కని డైరెక్ట్ గా అదే ఇంటి దగ్గర తీసుకుని వెళ్ళిపోయి, ఇదిగోనమ్మా ఇదే మీ నాన్న ఇల్లు, మీ నాన్న తర్వాత ఇల్లు నీకే వస్తుంది అని చెప్తాడు. అది వినగానే అక్కయ్య ఫుల్ షాక్ అయిపోద్ది. మా బాబు దగ్గర ఇంత పెద్ద కొంప ఉందా? చిన్నప్పటి నుంచి మమ్మల్ని వేకుల షెడ్ లో తొక్కేసి మా బాబు ఇంత పెద్ద కొంపలో పడి ఎంజాయ్ చేస్తున్నాడా అని చెప్పి
చెప్పి మొత్తం అంతా వెనక అన్ని వాస్తు అంతా సరిగ్గా ఉందో లేదో చూసుకుంటా ఉంటది. ఆ తర్వాత అలా ఇంటి లోపలికి వెళ్తుంది. లాయ కూడా ఇంటి లోపలికి తీసుకుని వెళ్ళి మొత్తం అంతా బిల్డింగ్ తిప్పి చూపిస్తాడు. 400 సంవత్సరాల పాతది, చాలా గొప్ప ఇల్లు, చాలా అద్భుతమైన ఇల్లు అని చెప్పి మొత్తం డీటెయిల్స్ అని చెప్పి ఆ లాయ వెళ్ళిపోతాడు. ఇంకా ఆ తర్వాత ఆ రోజు నైట్ అక్కడే పడుకుందామని అనుకుంటాడు. ఇంకేం చేస్తా, ఉండడానికే మామూలుగా ఇంక ఇల్లు లేదు, ఇంకా ఒక్క రోజు ఉండడానికి యాడ్ నుంచి వస్తుంది. అల్లేండి ఇంత పెద్ద కొంప పెట్టుకుని బయట పడుకోవడం ఎందుకు, సొంత ఇల్లు అయి ఉండేది కూడా. వెంటనే కాటికి ఇంకా ఫోన్ చేసిద్ది. వచ్చే కాటి వెంటనే ఇక్కడికి వచ్చేయి, మనకు పెద్ద కొంప ఉంది, ఇప్పుడే నాకు వచ్చింది, మనం ఇంకా కంపు కొట్టి ఆ రూమ్ లో ఉండాల్సిన పనే లేదని చెప్పి పిలిపిస్తుంది. కాటి కూడా ఓకేలే నేను పొద్దున్నే వచ్చేస్తానని చెప్పి పెట్టేసిద్ది. అయితే అక్కకి సరిగ్గా నిద్ర పట్టట్లేదు, ఏవో సౌండ్లు వినిపిస్తూ ఉన్నాయి. ఏంటో ఈ సౌండ్లని కిందకెళ్ళి చూస్తుంది. కిందకెళ్ళి చూడగానే అక్కడ నీలు ఉంటాడు. నీలు గాని చూడగానే అక్క ఒక్కసారిగా షాక్ అయి భయపడిపోద్ది. దీనికి సరిగ్గా తలుపు గెడెట్టి పడుకోవడం రాదు కానీ ఇంత పెద్ద పంపించేది. మళ్ళీ అక్క వాడిని చూసి బయటికి పో అని కాల్ చేస్తుంటది. మన నీళ్లు గుర్తున్నాడుగా, సినిమా స్టార్టింగ్ లో వచ్చాడు మా ఆవిడని కలవాలని. అదే నీలు ఏమంటాడంటే, నువ్వు భయపడమాకమ్మా, నేను దొంగని కాదు, నా కోడి చూడు ఎంత కాస్ట్లీ అనుకున్నావు, నేను జస్ట్ మీ బేస్మెంట్ లోపల నా పెళ్ళా ఉంది, నేను వెళ్ళి నా పెళ్ళాన్ని కలిసి వచ్చేస్తాను అని అంటాడు. అక్కడికి అసలు ఏం అర్థం కాదు. నాకు తెలియకుండా నీకంటే ముందు నీ పెళ్ళం కూడా నా ఇంట్లోకి వచ్చేసిందంట అని భయపడిపోతూ ఉంటది. దానికి నీళ్ళు ఏమో, నీ అర్థం అదేం కాదు, లోపల నా పెళ్ళా ఉంది, నేను వెళ్ళి కలిసి వస్తాను, ఇదిగో డబ్బులు చూడు, ఈ డబ్బులన్నీ నీకే అని అంటాడు. ఆ డబ్బులు చూడగానే ఇంకా అక్కయ్య, నువ్వు రేపు వచ్చి నీ పెళ్ళాం పిల్లలు కావాలంటే నీ బంధువులు ఎవరున్నా ఆ బేస్మెంట్ లో వెంటనే కలిసి వెళ్ళిపో, ఆ డబ్బులు ముందు నాకు ఇచ్చాయని చెప్పి డబ్బులు తీసుకుని పంపించేస్తుంది. నెక్స్ట్ రోజు ఆ లాయర్ మళ్ళీ వస్తాడు. లాయర్ వచ్చినప్పుడు ఒక పెద్ద పాతకాలం పేపర్ ముక్క ఏదో తెస్తాడు. అవే దస్తావేజులు అంట, ఇదిగో దీని మీద సైన్ చేయమ్మా, ఇంకా నుంచి ఇల్లు నీదే అయ్యిద్ది అని చెప్పి ఒక పాతకాల పెన్ను కూడా ఎత్తాడు. అక్క వెంటనే పెన్ను లాక్కొని దాని మీద సైన్ చేసేసిద్ది. అదేంటి ఇదేంటి అని అడిగే సిచ్యువేషన్ లో కూడా అసలు లేదు. ఇల్లు ఇచ్చేసి అర్జెంట్ గా బయటకు పోదాం ముసలోడా అనే ఫేజ్ లో ఉందంతే. ఆ లాయర్ పోతా ఏదో సీడీ క్యాసెట్ కూడా ఇస్తాడు. అదే మీ ఇంటి పాత ఒక వీడియోని రికార్డ్ చేసి పెట్టాడు, ఇది కూడా నీకే దక్కిద్ది అని చెప్పి చెప్తాడు. అలా నెక్స్ట్ రోజు నైట్ అయ్యేసరికి కాటి కూడా వచ్చేసి ఉంటది. కాటి ఆ ఇల్లంతా చూసి షాక్ అయిపోద్ది. సరిలే నీకున్న దరిద్రానికి అసలు ఏం దొరకదు అనుకున్నాను, ఏదో ఒకటైనా దొరికిందిలే నీకు అని అంటుంది. అక్క ఏమో ఏదో ఒకటి అంటే తెంగదా, నా కోట చూసే పెట్టుందా అని చెప్పి కోట మొత్తం తిప్పి చూపిస్తూ సేమ్ అదే ఆ గ్రౌండ్ ఫ్లోర్ కింద గోడ ఉంది కదా, ఆ తలుపు దగ్గర తీసుకొని వెళ్ళిద్ది. దాని గోడల మీద అదే తలుపు మీద సంస్కృతం మరి ఏ లిపిలోనే రాసింది. అది ఎట్టాగా ఇలా చదవడం రాదు, అదంతా చదివిద్ది. ఆ తర్వాత మన నీలుగాడు ఉన్నాడు కదా, వాడి గురించి చెప్పిద్ది. నైట్ ఒకడు వచ్చాడు, కట్ల డబ్బులు ఇచ్చాడు, ఈ లోపల వాళ్ళ లవరో వైఫో ఎక్సో ఏదో ఉందని చెప్పాడు, వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాను అని చెప్పి అన్నాడు అని చెప్పిద్ది. మొత్తం కాటికి అసలు ఏం నచ్చదు. వస్తే వాడికి తిక్క లేకపోతే నీకు తిక్క అంటే, వాడు అసలు ఏమన్నాడో ఏం అడిగాడో అన్న క్లియర్ గా ఏమైనా ఎక్కిందా నీకు? డబ్బులు చూడగానే ఫ్యూజులు ఎగిరిపోతుంటాయి నీకు. మన అక్క ఏమో మనకు డబ్బులు వస్తున్నాయి కదే, వాడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరితో మాట్లాడితే మనకెందుకు, అది వాడు ఫ్యామిలీ ఇష్యూ, అసలు నీకేం వచ్చింది బాధ అని అంటుంది. అప్పుడే నీలుగాడు వచ్చి తలుపు కొడతాడు. మన అక్కయ్య కూడా ఇచ్చిన మాట ప్రకారం తొక్కలేండి తీసుకున్న డబ్బుల ప్రకారం వాడు నా బేస్మెంట్ దగ్గర తీసుకుని వెళ్తూ తాళం ఓపెన్ చేస్తుంది. ఇప్పుడు అందరు కలిసి బేస్మెంట్ లోపలికి వెళ్తూ ఉంటారు. ఈ కాటికి బక్కదానికి అసలు ఎటువంటి ఐడియా లేదు, లోపల ఏముందో ఏం జరిగిద్దో ఏం తెలియదు. మా అయితే లోపల ఏ విగ్రహాలు ఫోటోలు ఏదో ఒకటి ఉంటాయి, వీళ్ళు లోపలికి వెళ్ళి దండ పెట్టి కొబ్బరికాయ కొట్టి పూజ చేసి వెళ్ళిపోతాడేమో అని చెప్పి అనుకుంటూ ఉంటారు వీళ్ళు. ఆయన లోపలికి వెళ్ళి చూస్తే బేస్మెంట్ మధ్యలో 2 కుర్చీలు పెట్టి ఉంటాయి. ఎదురుగా బేస్మెంట్ గోడ మీద పెద్ద బొక్క ఒకటి ఉంటది, హోల్ కాలేదు, చాలా పెద్ద బొక్కది. ఇప్పుడు ఆ నీలుగాడు ఆ పెద్ద బొక్క దగ్గరికి వెళ్ళి బయటకుగా అని చెప్పి గోల్ చేస్తుంటాడు. కాటి ఇంకా అక్క ఇద్దరు పక్కనే నుంచొని జోకులు వేస్తుంటారు మన నీలుగాడి మీద. ఎవడో బయటకు వచ్చేది, నీ పెళ్ళామా నీ ఎక్సా, నాకు చెప్పు కొంచెం అని చెప్పి జోకులు వేస్తా ఉంటారు మనోడి మీద. కానీ చూస్తుండగానే లోపల నుంచి ఏదో ఒక భయంకరమైన జీవి బయటకు వస్తూ ఉంటుంది. మొత్తం అంతా గోన్ సంచులతో కట్టిన బట్టలు వేసుకుంటూ ఉంటది. మొహం నెత్తి మీద ఆ గోన్ సంచి, ఒక సంచి కూడా ఉంటది ఆ హెడ్ మీద, మరి బ్యాగ్ హెడ్ కదా సినిమా అంతే. చూడగానే దెబ్బకి బక్కదే కాటి ఇద్దరు గజగజలాడిపోతూ ఉనికిపోతూ ఉంటది. ఆ వింత జీవేమో వచ్చి రాగానే అక్కయ్య మీద పడిపోవడానికి అలా వెళ్ళిపోతుంటది. కానీ ఏం చేయకుండా సడన్ గా ఆగిపోద్ది. అప్పుడే సినిమా స్టార్టింగ్ లో చెప్పింది గుర్తొస్తుంది. ఆ లోపల ఉన్నది ఏదైనా అది ఇంటి ఓనర్ అసలు ఏమీ చేయలేదు, ఇంటి ఓనర్ యొక్క గులాం అది. ఆ ఓనర్ ఏం చెప్తే అది చేయాల్సిందే. ఆ సినిమా స్టార్టింగ్ డైలాగ్ దీనికి గుర్తొచ్చి ఆగిపోతుంది. నీలుగాడు అక్కయ్యతో అంటాడు, దాన్ని ఆ కుర్చీలో కూర్చోమని చెప్పని. అక్కయ్య చెప్పగానే అన్ని మూసుకొని పోయి ఆ కుర్చీలో కూర్చుంటది. అయితే హ్యాపీగా దీని చేత ఇంటి పనులన్నీ కూడా చేయించుకోవచ్చు. సర్లేండి నీలుగాడు దాని ముందు కూర్చొని దాని చేతిలో ఉంగరం పెడతాడు. ఇప్పుడు ఆ ఉంగరం జీవి నోట్లో పడేసుకొని లపకని మింగేస్తుంది. అప్పుడే మనకు తెలిసింది ఇది అసలు ఏంటంటే ఇది ఒక షేప్ షిఫ్టర్ అనమాట. అంటే దాని బాడీ నది ఎవరికి నచ్చినట్టు వాళ్ళని మార్చుకునే ఫీచర్స్ ఉన్నాయి దీని దగ్గర. అంటే అది ఒక్కటే కాదు, ఈ షేప్ షిఫ్టర్ తో పాటు దీనికి చాలా ఫీచర్స్ ఉన్నాయి. వాటన్నిటిని అన్లాక్ చేసుకుంటూ ఉండాలి. ఎగ్జాంపుల్ కి ఎవరైనా ఇప్పుడు చనిపోయి ఉన్నాయనుకోండి బయట ఎవరైనా, ఆ చనిపోయిన వాళ్ళని దీని బాడీ లోపలికి, వాళ్ళ ఆత్మని దీని బాడీ లోపలికి రప్పించుకొని మాట్లాడగలదు. ఇప్పుడు ఏమైనా వచ్చి మన నీలుగాడిలాగా ఆ చనిపోయిన మనిషి యొక్క ఏదో ఒక వస్తువుని ఇస్తే అది లపక్కన మింగేసి వాళ్ళ ఆత్మని పిలిచి దీని బాడీ లోపలికి రప్పించుకోగలదు. దీంతో పాటు ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా అన్లాక్ చేసుకుంది. అదేంటంటే జస్ట్ ఆత్మ రావడమే కాదు, ఎగ్జాక్ట్ గా ఆ మనిషి ఎలా ఉంటారో ఆ మనిషిలాగా చేంజ్ కూడా అయిపోగలదు. ఎవరు చనిపోయావో వాళ్ళలాగా. ఇప్పుడు ఉంగరం తెచ్చి ఇచ్చాడు కదా, వీడు స్టార్టింగ్ నుంచి నా పిల్లలతో మాట్లాడాలని ఏడుతున్నాడు కదా, వీడి పిల్లాన్ని పిలవడానికి వీడి ఆత్మ అంతా పడుతున్నాడు. ఇవ్వు అనగా అని చెప్పి ఆ ఉంగరం ఇచ్చేవగానే మింగేస్తుంది. మన నీలుగాడు ఇప్పుడు వాళ్ళిద్దరిని పిలిచి
పిలిచి ఈ కుర్చీకి వెంటనే దీని చేతులు కట్టండి అని అంటే మన అక్క ఏమో అసలే షాక్ లో ఉంది. ఏదో కట్టేది, నువ్వు ఇచ్చిన డబ్బులకి ఈ ఫెసిలిటీస్ ఇవ్వడమే చాలా ఎక్కువ, అన్ని మూసుకొని నీ పని నువ్వే చేసుకో అంటే వాడు వెంటనే కట్టేస్తాడు. ఇప్పుడు ఆ ఉంగరం మింగి మెంగగానే ఆ దెయ్యం ఆ జీవ ఏదో ఒకటి మరి సడన్ గా చేంజ్ అయిపోద్ది. ఇప్పుడు మనోడు ఆ తల మీద నుంచి మాస్క్ తీయగానే తీసి చూసి అమ్మా అంటాడు. ఎందుకంటే వీళ్ళ వైఫ్ కాలేదు పాపం, వీళ్ళ అమ్మ వచ్చిందంట. మన నీలుగడు ఇటు తిరిగిపోయి నేను మా అమ్మతో మాట్లాడు నాకు భయం వేస్తుందని అంటాడు. దాంతో అక్క ఈ కొయ్యి దెయ్యాలతో అయితే తెగ మాట్లాడతావు కదా, దాన్ని తీసుకొని వచ్చి పెళ్లి భోజనం ఏదో పెట్టేవాళ్ళగా ముందు కుర్చీ వేసి మీద కూర్చోబెట్టావు, మీ అమ్మతో అయితే మాట్లాడవా, మూసుకొని మాట్లాడంటే అప్పుడు వచ్చి మాట్లాడతాడు. అయితే ఈ నీలుగాడికి మాత్రమే తెలిసిన విషయం ఏంటంటే ఆ చనిపోయిన వాళ్ళ ఆత్మ బాడీ లోపలికి వస్తుంది కదా, ఇలా 2 నిమిషాల మించి ఎక్కువ ఉంచకూడదు. ఇంత మించి ఇంకా మాట్లాడుతూ ఉంటే ఆ జీవి ఆ మనిషి వల్ల 2 నిమిషాల తర్వాత బాగా పవర్ఫుల్ అయిపోతూ ఉంటుంది. కంట్రోల్ లేకుండా ఎట్లా చూసిన ఆంబోతులాగా ఎట్టైనా ఎక్కుకుంటే ఇంటి బయటికి వెళ్ళిపోయే ఛాన్స్ ఉందంట. ఈ విషయం మాత్రం కేవలం ఈ నీలుగడికి మాత్రమే తెలుసు. ఎందుకంటే ఎట్టాంటి పనులు చాలా చేసినట్టున్నాడు ఎదవ. పాపం ఆ బక్కదాయికి కాటికి తెలియదు. వాళ్ళ అమ్మతో అడుగుతాడు, ఎందుకమ్మా ఇప్పుడు నువ్వెందుకు వచ్చావు, నేను నిన్ను పిలవలేదు కదా అని చెప్పి వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఏదేదో సోదేస్తా ఉంటాడు. అలా 2 నిమిషాలు కంప్లీట్ అయిపోయింది. సడన్ గా దెయ్యం వాళ్ళ అమ్మని ఆక్రమించడం మొదలు పెట్టింది. 2 నిమిషాలు కాస్త 5 నిమిషాలు అయిపోయి ఇంకా వాగుతూనే ఉంటాడు. ఆ దెయ్యానికి ఇంకా పవర్స్ ఎక్కువైపోయి సడన్ గా అది ఆ కుర్చీలోంచి మాయమైపోయి సడన్ గా గోడెక్కేస్తుంది బల్లిలాగా. ఆ తర్వాత నీలుగాడి మీద పడిపోయి వాడిని కొరికేయబోయే టయానికి అక్కయ్య వెంటనే వెళ్ళిపోయి వాడి మొహాన ఆ బ్యాగ్ వేసి కప్పేస్తుంది. బ్యాగ్ హెడ్. ఆ తర్వాత దెయ్యం అలా లోపలికి వెళ్తూ సడన్ గా డోర్ దగ్గర తిరిగి మన అక్కయ్యని చూస్తూ ఉంటది. మన అక్కయ్య చూసిన చాలు వెళ్ళిపో అని చెప్పి అనగానే పాపం ఆ దెయ్యం సైలెంట్ గా వెళ్ళిపోయింది. ఎంతైనా మాలిక్ కదా. ఆ బక్కదాయి ఇంకా కాటి బాగా కోపడతాయి వీడి మీద. ఏందో ఇదంతా మాకు ఇవన్నీ ఉంటాయి, మాకు ముందు చెప్పాలి కదా. ఆ మాట విన్నాను నీలుగాడు ఇంకా గట్టిగా అడుగుతాడు, నేనేమన్నా 2 రోజుల నుంచి మీకు బుర్రకథ చెప్తానా, లోపల ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంటది, చనిపోయిన మా ఆవిడతో మాట్లాడాలి, అన్ని పోసకూర్చున్నట్టు గట్టిగా చెప్పాను కదా, లేకపోతే మీకు బంగారు పోతేసి పెద్ద గుడి కట్టేదో మేము దండం పెట్టుకుని వస్తున్నాం మాటికి ఇన్ని డబ్బులు ఇచ్చి మీకు ఇన్ని డబ్బులు ఇచ్చి లోపలికి వెళ్తున్నప్పుడైనా మీకు అర్థం కావాలి కదా, లోపల ఇట్లాంటి ఏదో ఉంటది అని చెప్పినప్పుడు ఏదో జోకులు వేస్తే వెనకాల నుంచొని ఉన్నది ఏందో. అయితే 2 నిమిషాలు టైం అయిపోయిన తర్వాత మీరు నాకు చెప్పాలి కదా 2 నిమిషాలు అయిపోయింది అని అంటాడు. దానికి కాటి ఏమో మాకెట్ట తెలుస్తాడు, మాదేమన్నా బిజినెస్ నడుపుతున్నాం అనుకుంటున్నావు, 2 నిమిషాలు అయిపోయాక మీకు చెప్పాలి అని. దానికి నీలుగాడు లాస్ట్ టైం ఉన్న ఓనర్స్ అంతా లోపలికి వెళ్లే ముందు ఒక టోకెన్ ఇచ్చి 2 నిమిషాలని ముందే చెప్పి స్టాప్ వాచ్ కూడా తెచ్చుకునేవాళ్ళు. 2 నిమిషాలు అయిపోయినా టైం అయిపోయింది లాగేసి ముందే ఇన్ఫార్మ్ చేసేవాళ్ళు. ఇంత పెద్ద ఈవెంట్ జరుగుతున్నప్పుడు లోపల సర్వీసులు అన్ని మీరే సరిగ్గా మెయింటైన్ చేస్తూ ఉండాలి, కస్టమర్లు ఇన్ని రకాలుగా అన్ని చూసుకోవాలంటే అవ్వని చెప్పి మన నీలుగాడు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అయితే పాత డబ్బులు ఇచ్చేసి ఇంకా నేను మా ఆవిడతో అసలు మాట్లాడలేదు, బిజినెస్ అప్పుడే కట్టేయకండి, రేపు నేను మళ్ళీ వస్తాను, మళ్ళీ డబ్బులు ఇచ్చి మళ్ళీ మాట్లాడతాను అని వెళ్ళిపోతాడు. అప్పుడే బక్కదయ్య ఆలోచిస్తూ ఉంటది, మా బాబు చిన్నప్పటి నుంచి ఏం చెప్పాను ఎప్పుడు ఏం వినలేదు, అందుకే నా మీద బాగా పగబట్టి ఉన్నాడు, ఇవన్నీ ఎట్ట చేశాడు నాకు అని చెప్పి అనుకుంటది. అయితే వెంటనే ఇప్పుడు ఆ క్యాసెట్ గుర్తొస్తుంది. అదే లాయర్ ఇచ్చాడు కదా ఆ క్యాసెట్ పెట్టి ఇప్పుడు వింటుంటది. అందులో వీళ్ళ నాన్న చెప్తూ ఉంటాడు, కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ జీవి కూడా ఒక మనిషే, కానీ ఆవిడ దగ్గర ఉన్న శక్తులన్నింటినీ చాలా మంది మనుషులు అంటే ఈ శక్తులన్నీ ఉపయోగించడానికి చాలా ట్రై చేశారు, అదే చనిపోయిన మనుషులందరితో మాట్లాడడానికి. ఆ తర్వాత ఇది భయంకరంగా మారిపోతుందని తీసుకొని వచ్చి ఇలాంటి ఒక గుహలో పాడుపడ్డ ఇంట్లో పడేశారు, ఇలాంటి పెద్ద తప్పులన్నీ చేశారు అని చెప్పి అది ఇది అంటుంటాడు. మరి వీళ్ళందరూ కలిసి చేస్తున్నది ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నారు కదా. సర్లేండి, ఆ దయ్యం అయితే మాలిక్ వాళ్ళ ఓనర్ను మాత్రం ఏం చేయలేదంట, కానీ వాళ్ళ మాలిక్ ఈ గోలోపలికి వెళ్తే అప్పుడు మాత్రం లోపలికి ఎవడొచ్చినా కైమా కింద కొట్టేయగలదంట. ఇప్పుడు ఆ దయ్యాన్ని ఉపయోగించి చనిపోయిన మనిషిని ఉన్న ఆత్మని పిలిపిస్తే 2 నిమిషాలు మించి అస్సలు ఉంచకూడదు అని చెప్తాడు. దాంతో పాటు ఈ బిల్డింగ్ ఓనర్ గాని ఇల్లు వదిలేసి ఇంకెక్కడికైనా ఇల్లు ఉంటే వాళ్ళకి లేనిపోయిన జబ్బులన్నీ వచ్చేస్తాయంట, వాంతులు విరోచనాలు జలుబులు అన్ని ఒకేసారి చేసి సంకనాగిపోతారు. సో ఆ ఓనర్ అనేవాడు ఎవరైనా సరే ఖచ్చితంగా ఇంట్లోనే ఉండాలి. అంతకుముందు నాకు కూడా ఓ ఫ్యామిలీ ఉండేది, కానీ నేను ఈ దెయ్యాన్ని మెయింటైన్ చేయలేక మేపలేక దీన్ని చూసి సచ్చు ఊరుకున్నాను. ఆ దెబ్బకి నా ఫ్యామిలీని కూడా కోల్పోయాను, నా వైఫ్ పోయింది, నా కూతురు వదిలేసి వెళ్ళిపోయింది, నేను మాత్రం దాన్ని గాడిదలాగా మేపతా ఏడే ఉండిపోయాను, టైం అంతా ఏడే ఇచ్చేసాను అని చెప్పి వాళ్ళ నాన్న అంటాడు. ఆ లాయర్ వచ్చినప్పుడు కాగితాల మీద సైన్ చేయించి ఇల్లు ఇచ్చాక క్యాసెట్ ఇచ్చాడుగా, అప్పుడే చూసి ఉండొచ్చుగా క్యాసెట్. సైన్ మాత్రం లపకని వెంటనే చేసేసింది, ఇల్లు కావాలని లాగేసింది, క్యాసెట్ మాత్రం డస్ట్బిన్ లో పడేసింది. ఈ కాటి చెప్పింది మనం వెంటనే ఇల్లు వదిలేసి వెళ్ళిపోవాలి, అయినా తెంగ సచ్చిన దానిలాగా డబ్బులు తీసుకుని ఎవరినో మీ ఇంట్లో లోపల పిలిపించేది ఏంది, నువ్వు ఇంత పెద్ద కొంప వచ్చి సచ్చింది ఇంకా ఏం కావాలి నీకు, అసలు వాడిని ఎందుకు పిలిపించావు లోపలికి, పద మనం ఇప్పుడే వెళ్ళిపోదాం బయటకని అంటుంది. క్యాసెట్ లో వాడు అంత క్లియర్ గా చెప్పి సచ్చాడుగా, బయటకు వస్తే వాంతులతో సచ్చి ఊరుకుంటారు అని, వాడు ఏమైనా అబద్ధం చెప్తున్నావు అంటే ఇప్పుడే డెమో చూసి వచ్చాడు, అంత పెద్ద డెమో అయినా బయటికి వెళ్ళిపోతాం ఉంటుంది. మన అక్కయ్య ఒప్పుకునే రకం కాదులే, నువ్వు ఉండవే. అయినా నీళ్ళు గాని చూసావా, మంచి దిట్టంగా ఉన్నాడు, బాగా డబ్బులు ఉన్నట్టున్నాయి వాడి దగ్గర, వాడికి వైఫ్ కావాలి, మన దగ్గర దానికి ఇచ్చే అంత అద్భుతమైన సర్వీస్ ఉంది, అయినా ఇంత అద్భుతమైన సర్వీస్ పెట్టుకుని ఇలాంటి చిల్లర పనులు చేసేది మనం నెక్స్ట్ టైం వాడిని పిలిచి కట్లగా డబ్బులు లాగుదాం వాడి దగ్గర నుంచి, ఇలా మనం ఒక పెద్ద బిజినెస్ ఎస్టాబ్లిష్ చేద్దాం, ఇదే నా స్టార్ట్అప్ అని చెప్పి అంటుంది. ఇలాంటి వాళ్ళ వల్లే ఆ దయ్యం అట్టతయారైంది. ఆ నెక్స్ట్ రోజు అక్క ఈ క్లయింట్ ని కలవడానికి పోయిద్ది, అదే నీళ్ళని కలవడానికి. ఆడి దగ్గరికి అదే ఇంటి దగ్గరికి వెళ్ళి చూస్తే ఇల్లు చాలా పెద్దది, మంచి ఆస్తిపాతులన్నీ దిట్టంగా బానే ఉన్నాయి, కానీ వాళ్ళ ఆవిడ చనిపోయిన దగ్గర నుంచి మనోడు అదే నీలుగాడు పాపం బాగా డల్ అయిపోయాడంట. ఏం చెప్తాడంటే, నాకు కొన్నేళ్ల క్రితమే మీ నాన్నకుండే ఒక క్లయింట్ నుంచి ఈ విషయాలని నాకు
తెలిసాయి ఇలాంటి ఒక సర్వీస్ అవైలబుల్ లో ఉందని. ఆ తర్వాత వచ్చి నేను మీ నాన్నని కలిసాను. మీ నాన్న అప్పుడు దాకా చాలా సర్వీసెస్ అన్ని అవైలబుల్ లో ఇచ్చాడు, కానీ నేను వెళ్ళే టైంకి సడన్ గా కంపెనీ మొత్తం ఎత్తేసాము, ప్రజెంట్ కంపెనీ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది అని చెప్పి మీ నాన్న ఒప్పుకోలేదు. నేను ఎంత డబ్బులు ఇస్తానన్నా అని చెప్తాడు. నేను జస్ట్ మా ఆవిడతో మాట్లాడు అనుకుంటున్నాను, అంత మించి ఏం లేదని చెప్తే, అక్క ఈ నేను అలాంటి దాన్ని కాదండి, బిజినెస్ ఎప్పుడు ఆన్ లో పెడతాను, కస్టమర్స్ ని కోల్పోవడం మా ఉద్దేశం కాదు, కాకపోతే రేట్లే కొంచెం చేంజ్ చేసేసాము, అసలే రేట్లు బయట బాగా ఎక్కువ అయిపోయాయి, ఎండలు మండిపోతున్నాయి, టమాటా రేట్లు దృష్టిలో పెట్టుకుని మేము ప్రైజులు చేంజ్ చేసేసాం, ఈ అమౌంట్ మీకు ఓకే అయితే నెక్స్ట్ వచ్చేయండి అని చెప్పి కొత్త రేట్లు అని చెప్పి నీలుగాడిని పిలిపించి ప్రాసెస్ ప్రకారం ఈసారి పెద్ద హడావిడి ఏం ఉండదులేండి, ఆ దయ్యం కూడా హడావిడి ఏం చేయదు, వీళ్ళందరికీ నా సర్వీసులన్నీ బాగా అర్థమైపోయి ఇప్పుడు కాల్ చేసి వేస్ట్ అని వచ్చి సైలెంట్ కూర్చుంటది. వచ్చి కూర్చోబెడతారు, ముందుగా అడుగుతారు, డీటెయిల్స్ కనుక్కుంటారు. ఎందుకే లాస్ట్ టైం మా ఆవిడని పిలవమంటే మా అమ్మని ఎందుకు వచ్చావు నువ్వు అని అంటే, ఇంకా అది మాత్రం ఏం చేస్తుంది, మీరు ఏమి ఇస్తే దాన్ని బట్టే మేము మనుషులను పిలుస్తాం కదా, లాస్ట్ టైం మీరు ఇచ్చింది మీ అమ్మ వంగదో మీ ఆవిడ వంగదో అని మీరు అనుకున్నారు, మా తప్పేం లేదయ్య కదా అని చెప్పి దెయ్యం. దాంతో నీళ్ళు సర్లే ఈసారి కరెక్ట్ గా అందించాను, నోరు ఓపెన్ చేయని చెప్పి నోట్లో పెట్టి కుక్కేస్తాడు, ఏదో వస్తువు వేసేస్తాడు. ఏముంది కట్ చేస్తే ఈసారి కరెక్ట్ గా వాళ్ళ ఆవిడే వస్తుంది. వాళ్ళ ఆవిడని చూడగానే మనోడు పాపం బాగా ఎమోషనల్ అయిపోతాడు. వాళ్ళ ఆవిడ వచ్చేసాక ఇదే నేను బతికే ఉన్నాను, నేను ఎలా బతికే ఉన్నాను, అంతా బానే ఉంది ఏంటి అని అడుగుతుంటది. ఈ నీళ్ళు కూడా కాల్ చేయమాక అదే ఎక్కువ టైం లేదు, నీకు లాస్ట్ కి అసలు ఏం గుర్తుంది, చనిపోయే ముందు నీకు ఏం గుర్తుందో చెప్పు అని అడుగుతాడు. అప్పుడు ఏం చెప్పిద్దంటే, నేను బండిని స్పీడ్ గా నడుపుకొని వెళ్తూ ఉన్నాను, సడన్ గా పెద్ద వర్షం పడింది, చూస్తుండగానే ఒక్కసారిగా అంతా చీకటి అయిపోయింది, కళ్ళు ఓపెన్ చేసి ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా అంత ఎందుకు ఎంత చీకటిగా ఉంది అని ఎదో రేకుల చెట్టు కొంపలోకి నన్ను ఎందుకు ఎత్తకొచ్చావు నువ్వు, ఎలాగో పిలుద్దామని ఫిక్స్ అయినప్పుడు మంచి 5 స్టార్ హోటల్లో పిలవాలి, ఏందో దెయ్యాలు దిగుతుంటే యాదవ గుహలో పిలిచావని అంటది. మన నీళ్ళగడ ఆపాని యాదవగాల అసలు ఆపమంటావు నువ్వు, నేనేం నీతో ఇట్లా ముచ్చట్లు పెట్టుకొని పిలవలేదు, ఆ రోజు నువ్వు బండి వేసుకొని పోయావు కదా నైట్, ఎవరిని కలవడానికి పోయావు నాకు చెప్పకుండా, ఆడెవడో నేను తెలుసుకోవాలి, అంతకుమించి నీతో మాట్లాడడానికి ఏం లేదు, మర్యాదగా చెప్పు, నాకు చెప్పకుండా ఎవరిని కలవడానికి వెళ్ళావు అని అడుగుతాడు. ఆవిడ మాత్రం సైలెంట్ గా ఉండి ఏం ఆన్సర్ చెప్పదు. అయితే ఇంకా సరే ఏదో చెప్దామని ఆన్సర్ చెప్పే టైంకి టైం అయిపోయి ఉంటది. వెంటనే అక్క వచ్చేసి ఆ టైం అయిపోయింది ఇంతకుమించి ఏం లేదని చెప్పి మొహన్ కొట్టేయబోతుంటే ఆ దెయ్యం కుర్చీని వెనక్కి తీసుకుని వెళ్ళిపోయింది. కాసేపుడికి ఆ కుర్చీలోంచి మాయమైపోద్ది. ఆ తర్వాత ఒక్కసారిగా చీకట్లో కనిపించి ఒక్కసారిగా దాన్ని మొహం చూపించిద్ది. అక్క ఇని చంపేద్దామని మీదకి వస్తూ ఉంటే ఆ దెయ్యం అక్క ఏ మాత్రం భయపడకుండా అయిపోయిందిగా, ఇంతకుమించి చేయడానికి ఏమైనా ఉన్నాయా, చెయ్యాలనుకుని తొందరగా చేసి మూసుకొని లోపలికి వెళ్ళిపో అని చెప్పి అంటది. దాంతో పాపం ఆ దెయ్యం సైలెంట్ అయిపోయి సారీ అండి పాత జ్ఞాపకాలు గుర్తొచ్చాయి, అంతమించి ఏం లేదని చెప్పి బాధపడుతూ దాని గోలోకి అది వెళ్ళిపోద్ది. మన అగ్రిమెంట్ ప్రకారం ఓనర్ ఏం చేయకూడదు, అందుకే అన్ని మూసుకొని వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఆ ఫ్రెండ్ కాటి ఉందిగా మన అక్కయ్యతో చెప్పిద్ది, వస్తే బక్కదానా ఈడు వాళ్ళ వైఫ్ తో లాస్ట్ టైం నేను మాట్లాడతా అని చెప్పి నాటకాలు ఆడాడు, ఏదో ప్రేమ కురిపిస్తున్నాడేమో అనుకున్నాను, కానీ వీడిని చూస్తే వీడి వైఫ్ మీద డౌట్లు ఉన్నాయి, అందుకే వచ్చింత సోచ్ చేశాడు అని చెప్తుంది. అప్పుడు అక్క ఏమనిద్దంటే, చూడు కాటి క్లయింట్ అన్నాక వాళ్ళకి 100 రిక్వైర్మెంట్లు ఉంటాయి, అవన్నీ వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూలు, మధ్యలో మనం మాట్లాడకూడదు, వాళ్ళ పని ఏదో వాళ్ళు చూసుకుంటారు, మన డబ్బులు మనకి ఇస్తారు, అల్టిమేట్ గా మనం సాటిస్ఫై కదా, ఇవన్నీ మనకెందుకు అని చెప్పిద్ది. తర్వాత నీళ్ళుగా డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతాడు. ఇంకో పక్క చూస్తే అక్కకి నైట్ టైం లేనిపోని కళ్ళన్నీ వస్తూ ఉంటాయి. వాళ్ళ అమ్మ నాన్న దెయ్యాలు అందరూ కలిసి ఒకేసారి అక్కయ్య కళ్ళ లోపలికి వచ్చి భయపెట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు. అక్కయ్య గురించి తెలిసింది కదా, ఓవర్ యాక్షన్ చేస్తానంటే నన్నే భయపడతానని చెప్పి ఆ దెయ్యం పీక పిసికైపోతా ఉంటది. పాపం ఆ దెయ్యం కళ్ళ కూడా నేనేం పీకలే అని చెప్పి వెంటనే వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ చూస్తే అక్కయ్య తన మేడకి తనే ఏదో తాడు వేసుకొని లాక్కుంటా ఉంటది. అప్పుడే కాటి వచ్చేసి కాపాడేస్తుంది. ఇప్పుడు మనం ఇంకేం చేద్దాం, ఆ లాయర్ గారిని కలుద్దాం, ఆ ఏదోకి అన్ని తెలుసుంటాయి, కావాలని నన్ను గెలిగి ఇక్కడ ఇరికించాడని చెప్పి వెంటనే లాయర్ని కలవడానికి పోతే అసలు అట్లాంటి లాయర్ అనేవాడు ఎవడు లేడంట. ఇంకా కాటికి కోపం వచ్చేసి మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఇంతకు మించి మనం ఏం చేయలేం, అక్క ఇంకా కోపడిది, నా స్టార్ట్అప్ బిజినెస్ అన్ని ఇక్కడ పెట్టుకుని నేను అడిగి వెళ్తాను, మళ్ళీ పోయి ఆ కంప్యూటర్ ఉంటా నా వల్ల కాదు, ఈ ఇంట్లో అయితే కాళ్ళు నొక్కడానికి అంటులు తోమడానికి ఒక పని ఆవిడ కూడా ఉంది, ఇన్ని సర్వీసులు పెట్టుకుని ఎక్కడికి రానంటే, కాటి ఏమో ఆ నీళ్ళుగాడు క్లయింటా, వాడు ఆవిడని అవమానిస్తున్నాడు అంటే, అక్క ఏమో అవమానిస్తాడు అనుమానిస్తాడు వాడిష్టం, కానీ మన క్లయింట్ ముఖ్యం అని అంటది. కాటి కోపం వచ్చేస్తుంది, నువ్వు మంచివేనంటే ఇంత తెంగదానిలో ఉన్నావేంటి, అయినా నీతోనే ఫ్రెండ్షిప్ చేసేది ఏందని చెప్పి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మన అక్క ఇలా కాదు, మన దగ్గర డీటెయిల్స్ ఎక్కువ ఉంటే మనం బిజినెస్ బాగా చేసుకోవచ్చు అని చెప్పి ఆ దయ్యాన్ని పిలిపించి సైలెంట్ కూర్చోలో కూర్చోని చెప్పి కూర్చోబెట్టించి వాళ్ళ నాన్న వస్తువు ఏదో తీసుకొని వచ్చి ఆ దయ్యం గొంతులో పడేసి వాళ్ళ నాన్న ఆత్మను పిలిపించింది. వాళ్ళ నాన్న ఈ భూమి మీదకి వచ్చి కూతుర్ని చూడగానే ఫుల్ షాక్ అయిపోతాడు. నువ్వెందుకున్నావే ఇక్కడ, పిచ్చేమన్నా పట్టిందా నీకున్న ఆత్మానికి అసలు నువ్వు ఇంట్లో తిరగకూడదు అని అంటే, దానికి అక్క ఏమో ఇప్పటి నుంచి ఇంటికి నేనే వానని అని అంటది. దాంతో పాప ఈయన షాక్ అయిపోతాడు, నేను ఎప్పుడు నిన్ను ఇంటి వానని చేద్దామని అస్సలు అనుకోలేదు, నా తర్వాత ఇల్లు నీకు వచ్చిద్దని ఎక్స్పెక్ట్ చేయలేదని అంటాడు. అంటే ఈ తర్వాత ఇప్పుడు ఇల్లు ఈ కూతురు కాకపోతే ఇదేమో ఇంకో 4-5 ఫ్యామిలీలు పెట్టాడు ఒక్కొక్క సందులో, అనిందే లింగు అంటూ ఒక్క అమ్మాయినే, దీని తర్వాత ఎవరికి వచ్చింది ఇంకా, అసలే దీని పరిస్థితిని చూస్తే దీనికి ఇల్లు తప్ప ఇంకోటి ఏమీ లేదన్నట్టు ఉంది. కరెక్ట్ గా లాయర్ గాడి కూడా దొరికింది, తీసుకొచ్చి ఇవి చేతిలో పెట్టావు, ఇదేమో వదలదని తెలుసు. కాసేపటికి అలా సొల్లు వాగుతూ ఉంటావులేండి. మాట్లాడిన తర్వాత 2 నిమిషాలు అయిపోగానే ఆ దెయ్యం ఆడిని కూడా అదే వాళ్ళ నాన్నని కూడా ఆక్రమించేసిద్ది. పాపం అది మాత్రం ఏం చేస్తుంది, ప్రతోడు దొరికినప్పుడల్లా కొంచెం ఓవర్ యాక్షన్ చేసి ట్రై చేస్తా ఉంటది, ఆక్రమించేసి వానను భయపెట్టేమని చేద్దామని. కానీ మిగతా వానలందరూ ఒక రకం, ఇది ఒక రకం కదా, ఇది ఓ అనగానే భయపడిపోయి ఆడి నుంచి వెంటనే వెళ్ళిపోద్ది. మిగతా వానలైనా కొంచెం నయం, దీనికి భయపడేవాళ్ళు. అయితే ఇంకో పక్క కాటి ఉంది కదా, ఈ బక్కదాన్ని వదలలేకపోతుంది.
నా బెస్ట్ ఫ్రెండ్ ని ఎలాగన్నా కాపాడాలని చెప్పి అసలు ఏముంది లోపల అని వెనక ముందు ఆలోచించకుండా డైరెక్ట్ గా గుహ లోపలికి వెళ్ళిపోయింది. ఆ దయ్యం బతుకుతుందిగా గుట్టుగా ఆ లోపలికి వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళగానే ఇంకేముంది, ఆ దయ్యం కాటిని చంపేస్తుంది. పాపం దాన్ని ఎందుకు చంపిందంటే లేకపోతే ఓ పక్క వానను చంపకూడదని ఎదవ అగ్రిమెంట్లు అది సరిపోతున్నట్టు ఇప్పుడు ఫ్రెండ్ లోపలికి వస్తే దాన్ని కూడా చంపకూడదా? ఇన్ని ఎదవ రిస్ట్రిక్షన్ పెడితే దానికి కూడా ఒళ్ళు మండిద్ది. ఓనర్ కాదు కదా ఫ్రెండ్ కాబట్టి లేపేద్దామని లేపేస్తుంది. పాపం పక్క దానికి కోపం వచ్చేసింది. నా ఫ్రెండ్ నేను చంపుతావా అని చెప్పి డైరెక్ట్ గా దాని గుహ లోపలికి వెళ్ళిపోయింది. వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్ శవాన్ని చూపిస్తుంది. కానీ ముందే తెలుసు కదా గుహ లోపలికి ఫ్రెండ్ ఏంది ఓనర్ వచ్చినా దయ్యం వాయి కొట్టిద్దని. అంటే అగ్రిమెంట్ లో అదే రాసింది. బయట అయితే వానర్ మాటలు అంటిద్ది, ఇంట్లో లోపలికి వచ్చాక వానం లేదు గినం లేదు. అక్కయ్య లోపల ఇరుక్కపోయింది. ఏం చేయాలి అర్థం కావట్లా. దయ్యం చంపేయడానికి వచ్చేస్తుంది. కానీ ఈ లోపల నీలుగాడు లోపలికి వచ్చేసి అక్కని బడి లాగేస్తాడు. ఈడు అక్కయ్య దయ్యం కంటే భయంకరంగా ఉన్నాడు ఈడు. ఇప్పుడు నీలుగాడు అక్కని తీసుకొని వెళ్ళి శాంతం చేసి ఓ టాబ్లెట్ నోట్లో వేస్తాడు. ఇది వేసుకో డిప్రెషన్ తగ్గిద్దని. మనోడు నీలుగాడు డాక్టర్ లేండి. టాబ్లెట్ వేసిన 2 నిమిషాలుగా మన అక్క నిద్రపోయింది. ఎందుకంటే వాడు ఇచ్చింది నిద్ర మాత్రలో. అలా చాలా సేపు నిద్రపోయింది అంట. నిద్ర లేచి చూసేటప్పటికి ఆ నీలుగాడు ఆ గుహ దగ్గర పోయి ఆ దయ్యాన్ని పిలిచి వాళ్ళ ఆవిడని మళ్ళీ పిలిపిస్తాడు. అదే వంగంగా ఏదో దయ్యం నోట్లేసి మళ్ళీ కుక్కాడు. పాపం ఆ దయ్యం దీని కింద ఊడిగలు చేసి పోయితో లేదు తెలియదు కానీ ఇది ఇచ్చే వస్తువులు మింగి గొంతుకులు అడ్డం పడి ఏదో ఒక రోజు పోయింది ఖచ్చితంగా. అది ఈసారి వాళ్ళ ఆవిడైతే మళ్ళీ వచ్చి ఉంటది. వాళ్ళ ఆవిడ వచ్చి ఏం చెప్పిద్దంటే ఎదవ సచ్చినోడా నా మీద ఏందో ఇన్ని డౌట్లు ఉన్నాయి నీకు. ఆ రోజు నైట్ మన ఇద్దరం ఎంత గొడవ పడ్డాం. ఆ గొడవ ఎక్కువైపోయేసరికి నువ్వు నాకు పాలలో నిద్ర మాత్రం కలిపి ఇచ్చి సచ్చావు. ఈ గాలుడు ఏదొచ్చినా నిద్ర మాత్రలు ఎత్తాడేమో. సరేలేండి నువ్వు ఇచ్చిన నిద్ర మాత్రం వల్ల మత్తులో బండి తోలి పోయి దేనికో గుద్ది చచ్చిపోకున్నాను. నీ వల్లేదా నేను పోయానని చెప్పి ఆవిడ గట్టిగా అంటది. ఇప్పుడు పాపం మనోడు బాగా ఎమోషనల్ అయిపోతాడు. ఇంకా నుంచి నువ్వు నాతో మాత్రమే ఉండాలి. ఒకవేళ ఇల్లు ఈ బిల్డింగ్ అంతా ఈడిది అయిపోయింది అనుకోండి నీలుగడిది, ఇంకేముంది అరగంటకోసారి వచ్చి ఆ దెయ్యాన్ని పిలిపించి నోట్లో ఏదో ఒకటి కుక్కి పడేసి ఆ దెయ్యం గొంతు వాపు వచ్చి సచ్చేదాకా వాళ్ళ ఆవిడని మాటికి పిలిపించి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు కదా ఇదే ఇంట్లో. అలా వాళ్ళ వైపు తోటే ఉండిపోదామని ఆ ఇంటి పేపర్లో దస్తావేజ్ ల్యాండ్ నుంచో సంపాదించి ఈడి పేరు రాసుకుంటాడు. కానీ ఎన్నిసార్లు రాసినా అది ఈడి నేమ్ మాయమైపోతూ ఉంటది. కాకపోతే అది ఇంటి పేపర్లు అనుకుంటున్నా చిత్తుకాయతాడు అనుకుంటున్నాడు ఎవడు పడతాడు రాసుకోవడానికి. నెమ్మదిగా ఇప్పుడు వీడి దగ్గరికి దెయ్యం వచ్చేసిద్ది. దెయ్యం వచ్చి ఏమనిద్దంటే పోయి నువ్వు ముందు ఆ బక్కదాన్ని చంపే, అది కానీ చచ్చిపోయింది అనుకో అదే కదా వానవ, ఆ తర్వాత నువ్వు ఈజీగా వానవ అయిపోవచ్చు అని అంటది. కానీ అక్క ఆల్రెడీ అంతా వెనక నుంచి ఇంటూ ఉంది. నీలుగాడు కూడా దీన్ని లేపెత్తే పోలా అని చెప్పి అక్క వెనకాల పరిగెడుతూ ఉంటాడు. అలా లగెత్తి ఇంకా సోదెందుకు కానీ చంపేశాడు అక్కయ్య నీడు. నీలుగాడు వల్ల అక్కయ్య చనిపోయింది. తీసుకొచ్చి అక్కయ్యని దెయ్యం ముందు పడేస్తాడు. ఆ తర్వాత ఆ దెయ్యం నోట్లో అక్కయ్య ఫోన్ వేసేస్తాడు. ఏముంది ఇప్పుడు ఆ దెయ్యం అక్కయ్యలాగా వచ్చేసిద్ది అనమాట. ఇప్పుడు అక్కయ్య ఫామ్ లో ఉన్న దెయ్యం చెప్పిద్ది ఇదంతా నా ప్లాన్ రా. ఇప్పుడు ఇంట్లో ప్రజెంట్ ఓనర్ ఎవడూ లేడు నన్ను ఆపడానికి. ఇంటి ఓనర్ ఆత్మే నా లోపల ఉంది. నేను నిన్ను పిచ్చి బొలకని చేశానంతే నువ్వు కూడా అయిపోయావు. లేకపోతే నేను ఏమైనా ఐటమ్ అనుకుంటున్నా ఎవడు పెడితే వాడు నచ్చినట్టు అమ్ముకుంటా ఉన్నాను నన్ను. మీరు మీ యథోపేత కహానీలు ఒక్కొక్కడు వచ్చి అమ్మ అంటాడు, బాబు అంటాడు, వైఫ్ అంటాడు. నా మానాన్ని నన్ను వదిలేస్తున్నా నేను ప్రశాంతంగా సైలెంట్ గా ఉండేదాన్ని. మీ యథో టార్చర్ల వల్ల నేను దెయ్యం అయిపోయాను. ఇప్పుడు చూడు ప్రపంచం మొత్తం మింగిపడేస్తా అని చెప్పి ముందు నీళ్ళని లేపేస్తుంది. ఆ తర్వాత బిల్డింగ్ నుంచి బయటకు వెళ్తూ ఉంటది నడుచుకుంటూ. ఇన్ని వందల సంవత్సరాల తర్వాత ఆ జీవి ఆ గోన్ సంచి మళ్ళీ నెత్తి మీద వేసుకుని మెట్లెక్కి పోతూ ఉంటే మెట్లన్నీ కాలిపోతుంటాయి. ఇంటి నుంచి బయటకు వస్తుంటే ఇల్లు అంతా కాలిపోయింది. అలా ఫుల్ కంప్లీట్ బయటకు రాగానే 400 ఏళ్ల సంవత్సరాల మొహలు కాలిపోద్ది. ఇప్పుడు బయటికి వెళ్ళి ఏం చేసిద్దో చూడాలి. ఇంకో సినిమా తీస్తే అని తెలిసిద్దిలేండి. అక్కడతో సినిమా అయిపోద్ది. వీడియో నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే మన ఛానల్ చెక్ చేసి చూడండి. బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మంచి వింత మూవీస్ ఉంటే చెప్పండి కామెంట్స్ లో చేసేద్దాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట కొట్టడం మర్చిపోద్దు. లేకపోతే వీడియో పెట్టినప్పుడు నోటిఫికేషన్స్ రావు. థ్యాంక్ యూ.